నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. టీడీపీకి యువ రాజకీయ నాయకుడిగా నారా లోకేష్ గారు తన శాఖ మీద కానీ పాలనా పరంగా కానీ కొంచెం విభిన్నమైన పందాలు ముందుకు వెళ్తున్నట్లయితే కనిపిస్తోంది. ఒక పాజిటివ్ ధోరణిలో ఆయనను శాఖ నుంచి కానీ శాఖ విషయంలో కానీ శాఖ పాలనా విషయంలో కానీ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఒక జర్నలిస్ట్గా నేను చెప్పేది ఏమంటే, ఇంటర్ విద్యార్థులు ఇంటర్ మార్కులు వచ్చిన తర్వాత ఆయన షైనింగ్ స్టార్స్ అనే ఒక కార్యక్రమాన్ని చాలా వినూత్నంగా నిర్వహించారు. మొత్తం ఏపీలో ఉన్న పేద విద్యార్థులు, ముఖ్యంగా పేద విద్యార్థులు అంటే బాగా బిలో లోయర్ క్లాసులో ఉన్న పేద విద్యార్థులు వాళ్ళకు వచ్చిన మార్కులు ఆధారంగా వాళ్ళని ఎంపిక చేసి చాలా పారదర్శకమైన పద్ధతిలో ఎంపిక చేసి నారా లోకేష్ గారు 1-to-1 నిర్వహించారు. దానికి షైనింగ్ స్టార్స్ అనే పేరు పెట్టారు. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది. ఎందుకు అద్భుతమైన ప్రోగ్రామ్ అంటే, ఒక నైతిక బలం, ఒక బాగా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశాలు కల్పించాలి అంటే వాళ్ళకి నైతిక మద్దతు ఉండాలి. అలాగే కొంత ఫైనాన్షియల్ మద్దతు కూడా ఉండాలి. వాళ్ళ అవసరాలకు లేదా భవిష్యత్తును చూసుకోవడానికి పిల్లలు చాలా పెద్ద పెద్ద కళలు కంటారు. ఆ పెద్ద పెద్ద కళలు తీర్చుకోవడానికి ఆర్థిక పరిస్థితి కనుక వాళ్ళకు లేకపోతే వాళ్ళ వేదన వర్ణనాతీతంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని లోకేష్ గారు ఏరికోరి రాష్ట్రం మొత్తం మీద ఏరుకోరి తీసుకువచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, డైరెక్ట్గా వాళ్ళ యొక్క పరిస్థితి, కుటుంబ పరిస్థితి కానీ, వాళ్ళ యొక్క ఆశలు లేకపోతే వాళ్ళ యొక్క ఆకాంక్షలను కూడా అడిగి తెలుసుకోవడం, దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కానీ లేకపోతే పర్సనల్గా నేను మీకు అండగా నిలుస్తానమ్మా అని చెప్పడం అనేది విద్యార్థుల్లో ఒక అద్భుతమైన నైతిక బలాన్ని అయితే పెంచింది. ఒక చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఆయన తీసుకుంటున్న ఈ చొరవ నిజంగా అభినందనీయమని నాకు అనిపించింది. ఎందుకంటే కేవలం విద్యా సంస్థల మీద సౌకర్యాలు కల్పించడం లేకపోతే వసతులు కల్పించడంతోనూ అక్కడితో ప్రభుత్వం పని అయిపోదు. ఒక పాలకుడిగా లేకపోతే యువ నాయకుడిగా లోకేష్ గారు ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం నిజంగా అభినందనీయం. వాళ్ళ స్టూడెంట్స్లో ఉన్న నైతిక బలాన్ని లేకపోతే మనకు వెనకాల ఒకరున్నారు అనే ఒక గట్టి ధైర్యాన్ని నింపడంలో ఈ కార్యక్రమం అయితే 100% సక్సెస్ అయింది. వీళ్ళని మరికొంత పుషప్ చేసి మంచి మంచి కాలేజెస్లో కానీ వాళ్ళకి సంబంధించిన ఆశలను తీర్చడంలో కానీ నారా లోకేష్ గారి టీం కనుక సరైన రీతిలో పనిచేస్తే ఆయనకి చాలా ఇది ఇన్ ఫ్యూచర్లో ఆయన పొలిటికల్ మైలేజ్ని కూడా పెంచుతుంది అనడంలో తప్పులేదు. ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ చేశారు. ఎక్కడెక్కడ అంటే గతంలో ఏదో నాయకుడితో ఇంటరాక్షన్ అంటే కొంతమంది ఎవరినో కార్యకర్తలు తీసుకొచ్చి మాట్లాడించడం లేకపోతే ప్రభుత్వ పాలన ఆహా ఓహో అని చెప్పడం కాదు. ఇది షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ అంటే నిజమైన పేదరికంలో ఉన్న విద్యార్థులను తీసుకువచ్చి మీ ఆకాంక్షలు ఏంటి, ఆశలు ఏంటి, మీకు ఇంత మార్కులు రావడానికి మీరు చేసిన కృషి ఏంటి, ఎలా చదువుకున్నారమ్మా అని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ గారు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా మీకు మంచి పేరు వస్తుంది. అలాగే దీనికి సంబంధించి కూడా ఒక పేద కుటుంబం ఉందంటే ఆ పేద కుటుంబం నుంచి ఒకరిని పుషప్ చేసి ఒక మంచి స్థానంలో నిలబడితే ఆ కుటుంబం మొత్తం దశాబ్దాలుగా పేదరికంలో ఉన్న కుటుంబం కూడా ఒక మంచి స్థాయికి వస్తుంది. అంటే ఒక టార్చ్ బ్యారర్ అంటారు చూడండి, ఒక్కలు కనుక ఆ కుటుంబంలో కనుక ఒక మంచి పొజిషన్లోకి వెళ్తే ఆ కుటుంబం పరిస్థితి ఫ్యూచర్లో మారిపోతుంది, అప్పుడుకున్న పరిస్థితి కూడా మారిపోతుంది. సో ఇది కూడా నేను అనుకోవడం ఏంటంటే, పేదరిక నిర్మూలనలో ఒక రకమైన వే. దీనికి ప్రతి ఒక్కరు తోడ్పాటునిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇతర విషయాల్లో కూడా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చాలా మంచిగా ముందుకు వెళ్తున్నారు. జనాల్లో ఒక పాజిటివ్ వేవ్ అయితే ఆయనలో వస్తున్నట్లయితే కనిపిస్తోంది. మధ్యాహ్న భోజన పథకానికి జనసేన సూచించినట్లుగా ఆవిడ పేరు పెట్టడం కానీ, తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి గతంలో బదిలీలు సిఫార్సుల ద్వారా జరిగేవి, వాటికి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలకు సంబంధించి చట్టం తేవడం, విశ్వవిద్యాలయాలకు సంబంధించి వీసీలను కూడా చాలా పారదర్శకంగా వేయడం, ఇలాంటివి అంటే ఒక సంస్కరణలు అయితే విద్యాశాఖలో తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని మరింత వేగం పుంజుకుంటే లోకేష్ గారికి మంచి మైలేజ్ వస్తుంది. అలాగే మేలో ఒకవేళ ఈ తల్లికి వందనం ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా అయితే నారా లోకేష్ గారి మీద చాలా హైలో ఉంటుంది. ముఖ్యంగా ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ అనేది కొనసాగించాలి అనేది ఒక జర్నలిస్ట్గా నా అభ్యర్థన. ఈ విషయంలో మాత్రం నారా లోకేష్ గారి స్టెప్ నిజంగా అభినందనీయమని చెప్పాలి. థ్యాంక్ యూ.